G7 సదస్సు కెననాస్కిస్ కెనడాలో ముగిసింది. మనందరికి తెలుసు G7 అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అడ్వాన్స్డ్ ఎకానమీస్ లేదా ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్ అనొచ్చు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలా చాలా పెద్ద దేశాలు అనమాట. అయితే G7 సదస్సులు అనేవి కేవలం రిటారిక్గా మారిపోయాయి, అంటే అలంకారప్రాయంగా మారిపోయాయి, కానీ వాటిలో పెద్దగా మనం అచీవ్ చేసేది ఏమీ లేదు. అదేవిధంగా ప్రతిసారి G7 సదస్సుకి ఈ మధ్య కాలంలో ఇండియాని ఒక అవుట్ రీచ్ దేశంలా పిలుస్తున్నారు. అంటే మనం G7లో భాగం కాకపోయినా మనల్ని పిలుస్తున్నారనమాట. మనం వెళ్ళి అక్కడ పెద్దగా సాధించింది ఏమైనా ఉందా అని చెప్పి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని అంశాలు గమనించాలి. కెనడా ఒక పక్క భారత్కి వ్యతిరేకమైన వ్యాఖ్యలు ఇంతకుముందు చాలా చేసింది. ముఖ్యంగా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్ అనే పదం ఇప్పుడు చాలా చర్చలో ఉందన్నమాట. అంటే కెనడా భారత్ పైన ఎలిగేషన్స్లో ఖలిస్తానీయుల్ని, ఎవరైతే ఈ సిక్ సింపథైజర్స్ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కెనడాకు వచ్చి మరీ భారతదేశం వేధిస్తుందని చెప్పి అప్పట్లో ఎలిగేషన్ చేసిందనమాట. రీసెంట్గా G7లో కూడా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్, అంటే ఇండియా పేరు వాడకుండా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్ అనే పదాన్ని మాత్రం వాడినట్టు తెలుస్తుంది అనమాట.